ప్రభుత్వ ఉద్యోగుల డిఏ, డిఆర్ అరియర్స్ చెల్లింపులపై ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. డిఏ లేదా కరువు భత్యం ఉద్యోగుల చట్టబద్ధమైన హక్కు. పెండింగ్ డిఏ బకాయిలు చెల్లించాలి. గౌరవ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. ఇప్పటివరకు డిఏలు ఆర్థిక కారణాలు మరియు ఇతర కారణాలు వాయిదా వేస్తున్న రాష్ట్రాలకు హెచ్చరిక. డిఏ పొందడం ఉద్యోగుల చట్టబద్ధమైన హక్కు అని గౌరవ సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టం చేసింది. ఇక పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2008 నుండి 2019 వరకు డిఏ బకాయిలు చెల్లించలేదని, ఇది సుమారుగా 41,000 కోట్లు ఉంటాయని పేర్కొన్నారు. 2022 గౌరవ హైకోర్టులో బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అనుకూల తీర్పు వచ్చింది. దీనిపై బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. అయితే 2026 ఫిబ్రవరి 5వ తేదీన ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అనుకూల తీర్పు వచ్చింది. మార్చి నెల చివరికి 25% బకాయిలు చెల్లించాలని జస్టిస్ సంజయ్ కరోల్ మరియు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏను రాష్ట్ర ప్రభుత్వం సవరించడానికి వీల్లేదని పేర్కొన్నారు. డిఏ అదనపు ప్రయోజనం ఎంత మాత్రం కాదని, కనీస జీవన ప్రమాణ నిర్వహణకు ఇది సాధనమని, పౌరుల సామాజిక మరియు ఆర్థిక సంరక్షణ బాధ్యత సంక్షేమ రాజ్య ప్రభుత్వానిదే అని ధర్మాసనం తెలిపింది. తీర్పు అమలు ఆర్థికముతో ముడిపడి ఉన్నందున మొత్తం డిఏ విడతల వారీగా చెల్లింపులు చేయుటకు, నిర్వహణ మరియు పర్యవేక్షణ చేయుటకు కమిటీ నియమిస్తున్నామని తీర్పులో పేర్కొన్నారు. అలాగే పదవి విరమణ చేసిన ఉద్యోగుల డిఏ అప్పటి బకాయిలు పొందడానికి అర్హులేనని పేర్కొన్నారు. ఏప్రిల్ 15వ తేదీ లోపల స్థాయి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక కారణాలతో డిఏ వాయిదా వేయడం కుదరదని పేర్కొన్నారు. అలాగే సుప్రీంకోర్టు చరిత్రలో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి గౌరవ విశ్రాంతి న్యాయమూర్తులతో కమిటీని నియమించి వారి ఆధ్వర్యంలో చెల్లించాలని హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదు. మన రాష్ట్రంలో కూడా సుమారు 30,000 కోట్లు పైబడి బకాయిలు ఉంటాయని సంఘాలు అందరూ అంచనా వేశారు. ఈ మధ్య కొన్ని బకాయిలు చెల్లించారు. ఇక గౌరవ సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తితో ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల బకాయిల చెల్లింపులకు కమిటీ వేయాలని సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలి. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రావాల్సిన బకాయిలకు సంబంధించిన ఒక నివేదిక సమర్పించాలి. అలాగే గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొన్నట్లుగా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డిఏ చట్టబద్ధమైన హక్కు, రాష్ట్ర ప్రభుత్వాల దయతో ఇచ్చేది కాదు. పెరుగుతున్న రేట్లకు అంటే అఖిల భారత వినియోగదారుల సూచికకు అనుగుణంగా ఇచ్చేది. డిఏ ఇస్తే పెన్షన్లు మరియు జీతాలు పెరుగుతున్నాయని అనుకుంటున్నారు. అది ఎంతమాత్రం వాస్తవం కాదు. మన తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాలు 5 సంవత్సరాల నుండి డిఏ మరియు పిఆర్సీ బకాయిలు చెల్లించలేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా చేయలేదు. ఇక పశ్చిమ బెంగాల్ అయితే మరీ దారుణంగా 10 సంవత్సరాల నుంచి చెల్లించడం లేదు. ఇటీవలే ప్రభుత్వాలు సంక్షేమానికి ఇచ్చే ప్రాధాన్యత ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇవ్వడం లేదు. వీరు కూడా సంక్షేమ ప్రభుత్వంలో ఉన్నారు. ఆర్థిక లేదా మరొక కారణాలతో డిఏ చెల్లింపు రాష్ట్ర ప్రభుత్వాలు వాయిదా వేయరాదు. ఈ కారణాలతో రాష్ట్ర ప్రభుత్వాలు డిఏ చెల్లింపు చేయకుండా తప్పించుకోలేవు అని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది.